నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భట్టుప్రోలు విజయలక్ష్మి గారు. మరమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి, విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ బాగున్నారా? బాగున్నాం కులాసా అంతా. మీ అంతా బాగున్నారా? అందరం బాగున్నాం. వెరీ గుడ్. అమ్మ, ఇప్పుడు మనం కొన్ని శ్లోకాలు చదివితే మన అనుకున్నయి జరుగుతాయని ఒక మాటతో కొన్ని శ్లోకాలు నమ్మకంతో చదువుకుంటూ ఉంటాం. అందులో విష్ణు సహస్రనామం. అసలు విష్ణు సహస్రనామానికున్న విశిష్టత ఏంటంటారు? అదేవిధంగా ఇలాంటి శ్లోకాలు చదివితే నిజంగా మనకి అనుకున్నయి జరుగుతాయంటారా? చాలా వరకు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఈ శ్లోకం చదివితే ఇలా ఉంటుంది, అలా ఉంటుందని. కాకపోతే అందులో ఉన్న అర్థం కూడా మనం తెలుసుకోవాలి. దేని గురించి, ఇదేంటి అని. దాని గురించి తెలియచేయండమ్మా. తప్పకుండా. విష్ణు సహస్రనామ స్తోత్రం ఇదొక్కటే అని కాదు. ఏ స్తోత్రం చదువుకున్నా ఆ స్తోత్రానికి తగినటువంటి ఫలితం ఉంటుంది. హ్మ్. ఇవన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి. హ్మ్. నమంత్రం అక్షరం నాస్తి. మంత్రం కాని అక్షరం అనేది లేదు ప్రపంచంలో. ప్రతి అక్షరము మంత్రమే. అందుకే వాటిని మాతృకా వర్ణాలు అంటాం. వర్ణం అంటే అక్షరం అని అర్థం. మాతృకా వర్ణాలు అంటాం వాటిని. అమ్మవారిని లలితాదేవిని కూడా మాతృకా వర్ణ రూపిణి అంటాం. హ్మ్. అంటే ఆ అక్షరాలతోనే అమ్మని కొలవటం. అసలు ఏమీ రాకపోయినా, మంత్రాలు రాకపోయినా సరే, వరుసగా మీకు ఆ ఈలొస్తే, ఆ ఈలన్నీ చెప్పుకుంటే అమ్మవారి దగ్గర ప్రతి అక్షరము మంత్రమే. హ్మ్. ఆ రకమైన సాధన కూడా ఉంటుంది. కనుక మంత్రాలన్నీ వచ్చి ఏదో చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కూడా చాలా తక్కువ స్థాయి ఆలోచన. ఏమీ రాకపోతే ఆహ్, కేవలం తనకొచ్చిన అక్షరాలన్నీ చెప్పుకొని వెళ్ళిపోవటమే అంతే. దేవుడి దగ్గర కూర్చొని పదాలు కూడా అక్కర్లా. హ్మ్. అటువంటిది. అలాంటి అక్షరాలని ఏర్చి కూర్చి ఒక ఆర్డర్‌లో కూర్చిస్తే దాన్ని చదివితే ఒక రకమైన సౌండ్ వైబ్రేషన్ వస్తుందంటే మరి దానికి ఇంకెంత శక్తి ఉంటుంది. అవును. అటువంటివి ఈ స్తోత్రాలన్నీ. మహానుభావులు రచించినవి. విష్ణు సహస్రనామ స్తోత్రమేమో మహాభారతంలో వ్యాసుడు భీష్ముడి చేత చెప్పించాడు. సాక్షాత్తు కృష్ణుడిని ఎదురుగుండా కూర్చోబెట్టుకొని చెప్పించాడు. మిగిలిన స్తోత్రాలన్నీ కూడా చాలామంది ఆదిశంకరాచార్యులు రాసిన స్తోత్రాలు కానీ, వ్యాసుడు చెప్పిన స్తోత్రాలు కానీ, ఇంద్రుడు చెప్పిన స్తోత్రాలు ఇలాంటివన్నీ రకరకాల స్తోత్రాలుంటాయి. హ్మ్. ఈ అవును. స్తోత్రాలన్నీ కూడా కేవలం కూడా వాళ్ళు ఒక పర్పస్ కొద్దీ చేసినవి. ఆ పర్పస్ కొద్దీ చేస్తే కనుక మనం కూడా అది చేస్తే ఆ పర్పస్ మనకి తీరుతుంది అనుకోవటం. కోరిక తీరుతుంది అని. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మరి చదువుకున్న వాళ్ళందరికీ అయిపోవట్లేదే అంతే. కదా! ఒకటి వీళ్ళకి యోగ్యత ఉండాలి. ఇంకోటి వీళ్ళు చేసే శ్రద్ధ, భక్తి అది ఉండాలి. ఇది చేస్తే నాకు తీరుతుంది అనేటటువంటి నమ్మకం వీళ్ళ మనసులో ఉండాలి. హ్మ్. ఒక ఒక ఊరికి ఒక సన్యాసి వచ్చి అందరూ వానలకి బాధపడుతున్నాం. రేపు మాకు వాన వాన కురిపించు అంటే, సరే రేపు ఒక స్తోత్రం చేస్తాను వాన కురుస్తుంది. రేపు అందరూ ఫలానా గుడి దగ్గర అసెంబ్లీలో అవ్వమన్నట్టు ఆయన. అక్కడ ప్రవచనం చెప్తానని. అందరూ వెళ్ళారు. వెళ్ళాక ఒక పిల్లాడు మాత్రం గొడుగు తీసుకెళ్ళాట. హ్మ్. ఇంకెవరికి వాన కురుస్తుందని నమ్మకం లేదు. ఆ పిల్లాడికి మాత్రం ఈయన చెప్తే వాన కురుస్తుందని నమ్మకం వచ్చి గొడుగు తీసుకెళ్ళాడు. అందరూ ఇలా ఉంటే అప్పుడు ఇక్కడ జరుగుతుంది అని చెప్తాడాయన. అంత నమ్మకంతో. నమ్మకంతో, అంత విశ్వాసంతో ఉండాలి. ఇదయిపోయాక నాకు తప్పకుండా నేను కోరింది జరుగుతుంది అనే విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసంతో, ఆ ధైర్యంతో పూజ చేస్తే మంత్రానికి దేవత బద్ధురాలు. బద్ధుడు. ఏ దేవత అయినా సరే. సంస్కృతంలో దేవత అంటే పురుషుడు. దేవి అంటే స్త్రీ. మనమేమో దేవుడు, దేవత అని తెలుగులో దేవుడు అనేది పురుషుడికి, దేవత అనేది స్త్రీకి పెడుతున్నాం. అందుకని నేను రెండిటికి కలిపి దేవత అనే మాట వాడుతున్నా. మంత్రాధీనంతో దైవతం. ప్రతి దేవత మంత్రానికి అధీనంగా ఉంటుంది. ఆ మంత్రం చెప్తే ఆ దేవత వచ్చి తీరాల్సిందే, ఆ పని చేసి తీరాల్సిందే. అలీబాబా అద్భుత దీపం అని అలాంటివి చూసుంటారు చూడండి. హ్మ్. ఆ మాట చెప్పంగానే రావాల్సిందే, అది చేయాల్సిందే. కనుక అటువంటి ప్రత్యేకమైన శక్తి ఉన్నటువంటి స్తోత్రాలు ఇవన్నీ. కనుక ఆ స్తోత్రాన్ని అలా చదవగలగాలి. అందుకని ఆ స్తోత్రాలు చదివేటప్పుడు వాటి ముందర ఛందస్సు కూడా ఉంటుంది. ఆ ఛందస్సులోనే చదవాలి అని. అంటే అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఆ స్తోత్రాలు పాడి ఇదెలా పాడాలో, ఇదెలా చదవాలో చెప్పించారు మనకి. వాళ్ళని ఫాలో అయిపోవటం ఉత్తమం. అలా చక్కగా చేస్తే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చాలా చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం చదివారు. ఆవిడ చదివిన పద్ధతిలో చదివితే మనకి ఎటువంటి ఉచ్చారణ దోషాలు ఉండవు. ఆవిడ చదివింది మనం కూడా చదవటం ఒకటే కాదుగా, సౌండ్ ఒకటే కాదుగా. దానికి అమ్ అర్థం ఆ! తెలియాలి. ఒక త్రికరణ ప్రాసెస్. శుద్ధిగా చేయాలిగా ఏం హ్మ్. చేసినా. అంటే మనస్సు, వాక్కు, కర్మ త్రికరణాలంటే. మనస్సు అక్కడ పెట్టాలి. వాక్కు అక్కడ పెట్టాలి. కర్మ కూడా అక్కడే చేయాలి పని. కనుక మనోవాక్కాయ కర్మణ ఏది చేసినా ఆ పని ఫలిస్తుంది. హ్మ్. ఆ త్రికరణ శుద్ధి అనేది ఇక్కడ చేసే వాళ్ళకు ఉండాలి. అవును. అదే కాకుండా మనం ఏదో లగ్జరీ కోసమో, దేవుడిని పరీక్షించడం కోసమో చేస్తే అది ప్రకటిస్తాయి. హ్మ్. అది మనకు అవసరం. నాకప్పుడు కావాలి. ఆ తర్వాత పరీక్ష చేయటానికి కాదు, నువ్వెలాగో చేస్తావో గనుక చెయ్యి.
అలా అలా ఉండాలన్నమాట ప్రార్థనలని. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు కదా! అంపశయ్య మీద భీష్ముడు పడుకొని ఉన్నప్పుడు పాండవులుని తీసుకుని కృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు "నువ్వు చాలా రాజనీతివేత్తవి. ఎందుకంటే కొన్ని తరాల పాటు చూశాడు కదా సింహాసనాన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ డమ్మీలే. ఈయనే పరిపాలించాడు పాపం అంతా. ఏం చేసినా ఈయనే చేశాడు. దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసరికి ఆహ్, ధృతరాష్ట్రుడిని ఊరికే అక్కడ కూర్చోబెట్టి అంతా దుర్యోధనుడు లాగేసుకున్నాడు పవర్లు అందరివి. కనుక అప్పటి నుంచి వీళ్ళు డమ్మీగా అయిపోయారు. వీళ్ళు మౌనంగా అయిపోవాల్సొచ్చింది. ఏం చేసినా ఏం మాట్లాడటానికి వీలు లేకుండా అయిపోయింది. అలాంటి తరం దాకా అన్ని తరాలు చూశాడు. అన్ని తరాలు చూసినటువంటి వాడిని బోలెడు రాజనీతి తెలిసుంటుంది. ఇతని దగ్గర నేర్చుకో అని చెప్పి పాండవులను పిలిచి కూర్చోబెట్టి కృష్ణుడు చెప్పిస్తాడు. భీష్ముడి చేత చెప్పిస్తాడు. ఇవన్నీ ఈ రాజనీతి గురించి అంతా చెప్పిస్తాడు. అంతా చెప్పించాక కృష్ణుడిని చూసి నీ అంతటి వాడు నా దగ్గరికి వచ్చాడు. మామూలుగా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ భగవంతుడే నా కోసం వచ్చాడు. కనుక నీ గురించి చెప్పాలని ఉంది. నువ్వు చెప్తావా నేను చెప్పనా అని అడుగుతాడు. అంటే కృష్ణుడు తన గురించి తనకి తెలుసు కదా! నా గురించి నేను చెప్పే కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. నువ్వే చెప్పమంటాడు. కృష్ణుడు భీష్ముడికి పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు భీష్ముడు విష్ణు సహస్రనామాలతో ఆయన్ని స్తుతించాడు. విశ్వం విష్ణుర్వషట్కారో అని వస్తుంది మొట్టమొదట. విశ్వం అంటే ఆయన విశ్వం అంతా నిండి ఉన్నవాడివి నువ్వే. విష్ణుమూర్తి అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడివి నువ్వే. అసలు ఇక్కడ అందుకనే మనకి ప్రహ్లాదుడు కూడా ఇందుకలడందులేడని సందేహము వలదు అంటాడు. అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండలేదు అని చెప్పడానికి లేదు. విష్ణు అంటే సర్వవ్యాపకుడు. అన్ని రకాలుగా అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం ఆయన్ని స్తుతించాడు. ఆయన చేసినటువంటివన్నీ స్తుతించాడు. అంత స్తుతించాక కృష్ణుడు చాలా ప్రీతి చెంది ఆ తర్వాత నెమ్మదిగా ఆయనకి మోక్షం వచ్చింది. భీష్ముడికి అది వేరే. ఆ స్తోత్రం అప్పుడు పుట్టింది. వ్యాసుడి చేత మహాభారతం రాయబడింది. భీష్ముడి చేత చెప్పబడింది. కృష్ణుడు పాండవులు విన్నారు. అది మొట్టమొదటిసారి. ఇంత చెప్పాక అక్కడ ఒక చిన్నది కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒకటి చెప్పారు. అందరూ విన్నాక అసలు ఇదెవరు రాసుకోలే, ఎవరు ఎక్కడ ఏమి మరెలా చెప్పేసాడు. అయిపోయింది ఆయన ఓసారి. ఇంత గొప్ప స్తోత్రం చెప్పేశాడు. 1000 నామాలు 108 శ్లోకాలు చెప్పేశాక అప్పుడు సహదేవుడికి ఒక ఒక స్ఫటికం, సూత స్ఫటికం అంటారు. ఆ స్ఫటికం ధరించి ఉన్నాడు. సూత స్ఫటికం అంటే ఈనాడు మన మైకుల్లాగా అనమాట. ఇది అవన్నీ రికార్డు చేసుకుంటుంది అది. దాంట్లో నుంచి ఆ సమయానికి అనుకోకుండా సహదేవుడి దగ్గర అది ఉంది. అది ఉండటం వల్ల సహదేవుడు మళ్ళీ మొత్తం రీప్రొడ్యూస్ చేశాడు. అది అది అప్పుడు గ్రంథస్థమైంది అని చెప్పారు కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన నడిచే దేవుడు అంటావు ఆయన్ని. అటువంటి వ్యక్తి ఆయన చెప్పారు. ఈ విధంగా విష్ణు సహస్రనామం మనకందరికీ చేరిందమ్మా. ఈ విష్ణు సహస్రనామంలో మొత్తం 108 శ్లోకాలు అన్నాను కదా. 108 శ్లోకాలు మన ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నమ్మినా నమ్మకపోయినా అందరూ ఏదో ఒక నక్షత్రంలో పుట్టిన వారు అయి ఉంటారు కదా. కొంతమంది నక్షత్రాలు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. మన భారతదేశంలో కూడా కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అవును కదా. మొత్తం 27 నక్షత్రాలు అశ్విని నుంచి రేవతి దాకా. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 4లు 108. ఈ నక్షత్ర పాదాలు ఎన్నున్నాయో అన్ని శ్లోకాలు ఉన్నాయి. మన నక్షత్ర పాదం ఏదో తెలుసుకుని ప్రతివారు ఏదో ఒక నక్షత్రంలో నువ్వు అశ్విని 1వ నక్షత్రంలో 1వ పాదంలో పుట్టావు అంటే మొదటి శ్లోకం నీది. నక్షత్ర ప్రకారం మన నక్షత్రం ఏంటి, పాదం ఏది అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అది ఎన్నో శ్లోకం వచ్చిందో మొత్తం నక్షత్రాల్లో 108 వేసుకుంటే వచ్చాయి కదా. ఇప్పుడు ఆ నెంబర్ ఈ నెంబర్ మ్యాచ్ అయ్యేలాగా ఆ శ్లోకం మనది. ఆ శ్లోకం చదువుకుంటే వారికి సర్వత్రా మేలు చేస్తుంది. అదే వారి కులదైవం అనమాట ఆ శ్లోకమే. కనుక మన శ్లోకం ఏది అని మనం తెలుసుకోవచ్చు కదా. దానికి 2 కండిషన్లు, ఒకటి నక్షత్రం తెలియాలి, ఒకటి దాని పాదం తెలియాలి. ఆ నక్షత్ర పాదాలన్నీ వరుసగా అంటే అశ్వనిలో 4 అయిపోయినాయి, తర్వాత భరణిలో 4 అయిపోయినాయి, అట్లా కృత్తికలో 4 అయిపోయినాయి అంటే 12 అయిపోయినాయి. ఆ తర్వాత 13వది రోహిణి నక్షత్రంలో మొదటి దాని 13వ శ్లోకం. అలా నామాలు వేసుకుని మన శ్లోకం ఏదో తెలుసుకుంటే ఆ శ్లోకాన్ని పఠిస్తే వాళ్ళకి అదొక్కటి చదివినా చాలు ముక్తే. ఇంకొకటి తెలియదు మనకి, ఏ పాదమో తెలియదు. అప్పుడు నక్షత్రం తెలిస్తే మొదట అశ్విని నక్షత్రం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మొదటి 4 శ్లోకాలు చదివేసుకోండి. పాదం తెలియనప్పుడు అసలు నక్షత్రమే తెలియదు, మొత్తం చదువుకోండి అంతే. నక్షత్రం ప్రకారం 108 పాదాలు, 108 శ్లోకాలు అలా చదువుకుంటే ఇది చాలా ఫలిస్తుంది అనేది ఒక నమ్మకం, ఒక రూఢి అందరికీ. ఆ తర్వాత దీని చివర ఫలశ్రుతి కూడా ఉంది. ఈ ఫలశ్రుతిలో ఏంటి,
చక్కగా ఆ ఫలశ్రుతిలో మనకి సవివరంగా చెప్పింది ఏంటంటే, ఇది చేస్తే ఇది లభిస్తుంది, ఇది చేస్తే ఇది లభిస్తుంది అని చక్కగా ఇది చదువుకుంటే ఏమేం లాభాలుంటాయో చెప్పారు. కావాలని నేను ఈ పుస్తకం కూడా తీసుకొచ్చాను చదువుదామని. హ్మ్. అంటే కొంతవరకు అన్నీ కాదు, కొన్ని. ఇక్కడ చక్కగా ఇది చదివితే, వింటే, ఇది కీర్తిస్తే ఎలా ఎలా జరుగుతాయో అవన్నీ చెప్పాడనమాట. హ్మ్. ఇతీదం కీర్తనీయస్య అని చెప్తూ ఇదిగో ఇది చదివితే, ఇది కీర్తిస్తే అని చెప్తున్నాడు. అలాంటి వాటిల్లో బ్రాహ్మణులకి వేదాంతం అబ్బుతుంది, క్షత్రియులకి విజయం అబ్బుతుంది, వైశ్యులకి ధనం వస్తుంది, శూద్రులకి సుఖం వస్తుంది. 4 వర్ణాలని చెప్పారు కదా భగవద్గీతలో. అవును. అందరు మనుషులు చాతుర్వర్ణం మయా సృష్టం. గుణకర్మ విభాగశః. వాళ్ళ గుణాలని బట్టి, వాళ్ళ కర్మలని బట్టి ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణులైపోరు. హ్మ్. వాళ్ళు క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు. అందులో కూడా 3 ఆ! రకాలుంటాయి. అలాగే శూద్రుల్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు శూద్రులే అవ్వాలని లేదు. అరుంధతి పుట్టి ఆవిడ బ్రాహ్మణి దాకా ఎదిగింది. వ్యాసుడికి ఆవిడ ముత్తవ్వ. ముత్తవ. మరి ఎలాంటి స్థితికి ఎదిగింది ఆవిడ. అంతే కదా! కనుక మనం స్టెప్ అప్ చేసుకోవచ్చు. మన గుణాలను బట్టి స్టెప్ డౌన్ అయిపోవచ్చు. హ్మ్. అంతే. మన బుద్ధిని బట్టే కదా ఏదన్నా. మన బుద్ధి కర్మానుసారిణి. కర్మను బట్టి బుద్ధి మారిపోతూ ఉంటుంది. మనం చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ బుద్ధులు కలుగుతాయి. కిందకెళ్ళిపోతూ ఉంటాం. మంచి బుద్ధి పుడితే మంచి కర్మలు చేస్తే మంచి బుద్ధి పుట్టి పైకెళ్తూ ఉంటాం. అంతే. హ్మ్. ఇది అసలు చెప్పిన పద్ధతి అదే. రాను రాను మారిపోతూ ఉంటాయి కదమ్మా అన్నీ. లోకాచారాలు ఆహ్, కొ ఎన్ని మార్పులో, చేర్పులో జరిగితే కదా ఇప్పుడు ఇలా ఉన్నాం. హ్మ్. అంతే. అవన్నీ జరిగిపోయాయి. ఇక్కడ ఏమంటున్నాడు? వేదాంతగో బ్రాహ్మణ స్యాత్, క్షత్రియో విజయీ భవేత్, వైశ్యో ధను సమృద్ధ స్యాత్, శూద్ర సుఖమవాప్నుయాత్. వాళ్ళకి ఎవరెవరికి ఏమేమొస్తాయో, ఏ వర్గం వాళ్ళకి ఏమొస్తాయో చెప్తున్నాడు ఇది చదివితే. హ్మ్. కనుక అంతేకాదు. ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మం, అర్థార్థి చార్థమాప్నుయాత్, కామానవాప్నుయాత్ కామి, ప్రజార్థి ప్రాప్నుయాత్ ప్రజాం. అంటే ఏంటి? ధర్మం కోరుకునే వాళ్ళకి ధర్మం లభిస్తుంది, ధర్మ మార్గం. అలాగే డబ్బులు కోరుకునే వాళ్ళకి అర్థం లభిస్తుంది. కామం కోరిక ఉంటుందిగా మనసులో ఏదో. ఇప్పుడు అందుకే అన్ని పర్పస్ కొద్దీ చేస్తున్నాం అన్నాం గదా! అవును. అన్నీ కూడా కామ్య పూజలే ఈ రోజుల్లో చేసేవాళ్ళందరికీ. ఇక్కడ కొబ్బరికాయ కొట్టంగానే నెత్తి మీద కిరీటం వచ్చేయాలి మనకి. హ్మ్. అంతే కదా! ఆ! కామానవాప్నుయాత్ కామి. అంటే ఆ కామం ఏదుందో అది తీరిపోతుంది. మీ కామం అంటే కోరిక. అలాగే ప్రజార్థి. ప్రజలందరూ నాకు అనుకూలంగా ఉండాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి కూడా ప్రజలు లభిస్తారు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఓటర్స్ వాళ్ళకి లభిస్తారు అని చెప్పటం. అంటే ఈ రోజుల్లో గనక ఈ మాట వాడాను నేను. ఆ! అలా అంతేకాదు. రకరకాల కష్టాల నుంచి కూడా నివారణ. ఇప్పుడు ఇవి మాత్రమే సరిపోలేదు కదా! యశఃప్రాప్నోతి విపులం. ఎవరికైతే యశస్సు కావాలనుకుంటాం వాళ్ళకి యశస్సు వస్తుంది. హ్మ్. అన్నీ ప్రతి ఒక్కటి చెప్తున్నాడనమాట. శ్రేయస్సు కావాలంటే శ్రేయస్సు దొరుకుతుంది. భయం పోతుంది. బంధనాలు పోతాయి. అంత ప్రామిసులు చేసి, అంత మనకి వరాలిస్తుంటే ఇంతకంటే ఈ స్తోత్రం కంటే గొప్ప స్తోత్రం ప్రతి స్తోత్రం అలాగే ఉంటాయి. ఇది బావుందని ఇంకోటి బాలేదని కాదు. భవత్యరోగోద్యుతిమాన్ బలరూప గుణాన్విత. అన్ని రోగాలు పోయి చక్కగా బలరూపాలు, గుణాలు పెరుగుతాయట మనకి. హ్మ్. అలాగే రోగార్తో ముచ్యతే రోగాత్. రోగాలు పోతాయి. రోగాల నుంచి చ్యుతి లభిస్తుంది. బద్ధో ముచ్యేత బంధనాత్. బంధనాలు ఉన్న వాళ్ళకి బంధనాలు పోతాయి. హ్మ్. భయాన్ముచ్యేత భీతస్తు. ముచ్యేతాపన్న ఆపదః. అంటే భయం కలుగుతూ ఒక్కోసారి భయాలొస్తాయిగా ఏదో ఒకటి. ఆ భయాలు పోతాయి. నిర్భయం లభిస్తుంది. ఆపదలేమన్నా వస్తాయి. ఆపదలు పోతాయి. ఇలాంటివన్నీ ఇన్ని చెప్తున్నారమ్మా. హ్మ్. అసలు నా భక్తులకి అసలు ఎక్కడ పరాభవం అనేది జరగదు. నేనే గ్యారంటీ అని అంత చెప్తున్నాడు. నిజంగానే కలుగుతున్నట్టు అనిపించినా ఆ పరాభవం జరగదు, దాటిపోతుంది. గమనించొచ్చు ఎవరైనా సరే. అంటే మనం అంత త్రికరణ శుద్ధిగా, అంత భక్తిగా ఉన్నామా అనేది కూడా పాయింట్. చేస్తాడా లేదా ఈయన అని అనుమానంగా ఉంటే అవ్వదక్కడ. హ్మ్. చేస్తాడు. అంతే. చేస్తాడు. నేను విష్ణు భక్తుడిని, నన్ను ముట్టుకోలేరు. నేను అమ్మవారి భక్తులు, నా దగ్గరికి ఎవరు రాలేరు. నాకెవరు ఏమీ చేయలేరు అనే ధైర్యం, విశ్వాసం ఇక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళని ఎవరు ముట్టుకోలేరు. నిజంగానే ముట్టుకోరు. అంటే ఇన్ని ప్రయోజనాలు ఇప్పుడు కొన్నే చెప్పాను నేను. ఈ ఫలశ్రుతి చక్కగా చదువుకోండి. అర్థాలు దొరుకుతాయి ఇంటర్నెట్‌లో. నేను ఒక్కొక్క శ్లోకానికి ఇప్పుడు అర్థం చెప్పక్కర్లా. అర్థాలు తేలిగ్గా ఎక్కడ చూసినా పుస్తకాల్లోనూ దొరుకుతాయి, ఇంటర్నెట్‌లోనూ దొరుకుతుంది. ఇలాంటివన్నీ ఇన్ని ఆపదల నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. ఇన్ని మీరు కోరిన కోరికలు తీరుస్తాడు. మీ ఇబ్బందుల్ని నివారిస్తాడు. మీకు అవమానం జరగకుండా చూస్తాడు అని ఇన్ని చెప్పాను. హ్మ్. చెప్పాక శివపార్వతులు జగత్పితరులు అంటాం కదా వాళ్ళని. మనకందరికీ వాళ్ళ తల్లి, తండ్రి అందరికీ కూడా. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరవు అని కాళిదాసు తన రఘువంశం మొదలుపెట్టడం ఆ భజనతో మొదలుపెట్టాడు. హ్మ్. వాళ్ళు వాకర్థాల వల్లే కలిసి ఉంటారు. అటువంటి జగత్పితరులకి వందనం అని మొదలుపెట్టాడు.
ఆ జగత్పితరులైనటువంటి వాళ్ళు మన వ్రత కథలు ఇలాంటివేవి చూసినా పార్వతీదేవి ఏదో శివుడిని అడుగుతున్నట్టు, శివుడు దానికి వివరణ చెప్తున్నట్టు అలా ఉంటాయి. సాధారణంగా చాలా కథలు. అలాగే ఇక్కడ ఒక పాయింట్ అడిగింది ఆవిడ. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ఒక చిన్న ఉపాయం చెప్పవా? ఏ ఉపాయం చేస్తే కొంచెం చదువుకున్న, ఇంత చదువుకోలేని వాళ్ళు నా పిల్లలు పాపం. చాలా మంది ఆ! ఉంటారు. ఆ! వాళ్ళ మీద కరుణనమాట. ఒక్కడు చదువుకున్న అయిపోయేలాంటివి ఏమన్నా ఉంటే చెప్పవా? అని అడిగిందనమాట ఆవిడ. ఆ! అప్పుడు ఆయన చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 రామ 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 అని 3 సార్లు అనుకోండి చాలు. ఇది సహస్రనామాలకి సమానం అని చెప్పాడాయన. చెప్పి ఈ సహస్రనామాలు ఈ 3 సార్లు రామ రామ రామ, అందుకే ఏదైనా కష్టం వస్తే వెంటనే రామ 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 అనుకుంటే ఆ కష్టం తీరిపోతుందనమాట. హ్మ్. నమ్మి ఏదైనా సరే నమ్మి. హ్మ్. చెప్పా కదా! త్రికరణ శుద్ధి అనే మాట ముందర వాడేసుకున్నాం గదా! అది అన్నిటికీ అప్లికబుల్. అలా చేస్తే మీకు మొత్తం విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకున్నటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారాయన. ఎవరు? స్వయంగా ఈశ్వరుడు. స్వయంగా ఈశ్వరుడే పార్వతీదేవితో చెప్పినటువంటి విషయం ఇది. అంటే చెప్పాడంటే మాట ఇచ్చినట్టే కదా! అంతే. అలాగే. ఇది గణితపరంగా కూడా మేము క్లాస్ రూమ్స్‌లో ఈ రామ అనేదానికి మనకి తెలుసు కదా! యా, రా, లా, వ. హ్మ్. రా అనేది రెండో అక్షరం. ఈ అక్షరాలన్నీ వర్గాలంటాం అనమాట. ఒక్కొక్క కఖ, గఘ, ఞ అదొకటి. చ, ఛ, జ, ఝ, ఇణి అదొక వర్గం. ఇలా అని ఒక్కొక్కటి వర్గాలు తీసుకుంటూ ఉంటే పప్ప, బభ, మ ఒక వర్గం. హ్మ్. యారాలావ ఒక వర్గం. యారాలావలో రా రెండో అక్షరం. కనుక దానికి 2 నంబరు. ప్రతి అక్షరానికి సంఖ్య కూడా ఉంటుందమ్మా. హ్మ్. అలాగే పప్ప, బభ, మలో ఐదో అక్షరం మ. రామ కదా! 2 ఇంటూ 5 ఎంత? 10. 3 సార్లు అన్నాం. 10 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత? 1000. హ్మ్. అయిపోయింది. వేశారు. ఆ పరంగా కూడా మేము చెప్తాం క్లాస్ రూమ్స్‌లో ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. కనుక ఈ రకంగా రామ, రామ, రామ అనే పదాన్ని 3 సార్లు ఉచ్చరించటం ద్వారా మనం పూర్తిగా 1000 పూర్తి చేసుకున్న వాళ్ళమవుతాం. హ్మ్. లేదా మన నక్షత్ర పాదంలో ఒక నక్షత్రం, ఆ పాదం శ్లోకం చెప్పుకోండి అదొస్తుంది. లేదా మొత్తం చదువుకోండి. పాదం తెలియలేదు, నక్షత్రాలు 4 శ్లోకాలు చదువుకోండి. ఏది చేసినా కూడా అంత ఫలితము ఉంటుంది అనేది విష్ణు సహస్రనామ స్తోత్రం. వ్యాసకృత భీష్ముడి చేత చెప్పబడింది, వ్యాస చేత రచింపబడింది. శ్రీకృష్ణుడు స్వయంగా విన్నటువంటి స్తోత్రం. అంత గొప్ప స్తోత్రం అమ్మా ఇది. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు.